జై సద్గురు. పరమ పదాన్ని చేరడానికి 10 సోపానాలు. తద్విష్ణు పరమ పదం అన్నది వేదవచనము. అనగా విష్ణుమూర్తి ఉండే ప్రదేశమే పరమపదము. పరమపదము అనగా వైకుంఠము, మోక్షము, అదే జన్మరాహిత్యము, కైవల్యము, జీవిత పరమావధి, జీవన్ముక్తి, అదియే అందరి జీవిత అంతిమ లక్ష్యము. అట్టి లక్ష్యాన్ని చేరడానికి 10 సోపానాలను అధిరోహించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికంగా అంటే 10 అర్హతలను సంపాదించాల్సి ఉంటుంది. అవి ఏమంటే ఆరోగ్యము, ఆధ్యాత్మిక పరిసరాలు, భక్తి, నిష్ఠ, ఇంద్రియ నిగ్రహము, వైరాగ్యము, సత్యాన్వేషణ, ఆత్మశోధన, నిర్మల హృదయము, శుద్ధ బుద్ధి. ఈ 10 సోపానాలను వారి ఆధ్యాత్మిక జీవితంలో అధిరోహిస్తారో వారు తప్పక ఆ పరమ పదాన్ని చేరగలరు. వారు జన్మరాహిత్యాన్ని లేదా మోక్ష పదవిని పొందగలరు. అట్టి స్థితిని పొందిన వారు రాగద్వేషాలు, సుఖదుఖాలు వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉండి పరమాత్మ స్వరూపంపై నిష్ఠాగరిష్ఠులై ఉంటారు. అట్టి వారు నిత్యము ఆ బ్రహ్మానుభవాన్ని, బ్రహ్మానుభూతిని, బ్రహ్మానందాన్ని పొందుతుంటారు. అట్టి స్థితియే అందరి లక్ష్యము, అందరి గమ్యము. ఆ స్థితిని పొందడానికై పరమపద సోపానాలను అధిరోహించాలి. జ్ఞాన సాధకుని యొక్క అర్హతలుగా భావించవచ్చు. మొదటిదేమంటే ఆరోగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు. అష్టైశ్వర్యాలైనటువంటి సత్యము, జ్ఞానము, ప్రేమ, ఆనందము, ఆప్యాయత, సానుభూతి, దానగుణము, ఆరోగ్యము, వీటిని అష్టైశ్వర్యాలు అని పిలుస్తారు. ఈ అష్టైశ్వర్యాలలో ఆరోగ్యం అన్నది అత్యంత ప్రధానమైన అంశము. ఎందుకంటే సత్యాన్ని ఆచరించాలి అన్నా, జ్ఞానాన్ని పొందాలి అన్నా, ప్రేమను వ్యక్తం చేయాలన్నా, ఆనందాన్ని అనుభవించాలన్నా, ఆప్యాయత, సానుభూతి, దాన గుణాలను ప్రదర్శించాలి అన్న ఆరోగ్యం అత్యంత అవసరం. ఈ భౌతిక ప్రపంచంలో ఉత్తమ వ్యక్తిగా జీవనం సాగించాలి అంటే ఆరోగ్యం అవసరం. తల్లిదండ్రులకు సేవ చేయాలన్నా, పరులకు ఉపకారం చేయాలన్నా, ఇహపర సౌఖ్యాలు పొందడానికై యజ్ఞయాగాదులు చేయాలన్నా, పూజలు, వ్రతాలు, పుణ్య కార్యాలు చేయాలన్నా, దైవధ్యానం వంటి కార్యాలు చేయాలన్నా, కనీసం సాధారణ మానవునిగా సుఖ సంతోషాలతో జీవించాలన్నా కూడా ఆరోగ్యం అత్యంత అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అది మనందరి ప్రథమ కర్తవ్యం. అందుకై సనాతన ఋషులు, యోగులు ఆచరించినటువంటి ఆరోగ్య సూత్రాలను పాటించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులం కాగలం. మనం ఆరోగ్యంపై చూసే శ్రద్ధయే మన జీవితానికి శ్రీరామ రక్షగా ఉంటుంది. ఏదైతేనే సంపూర్ణ ఆరోగ్యవంతులం కావాలి. దానికోసమై ఆరోగ్య నియమాలే పాటిస్తారో, వ్యాయామాలే చేస్తారో, ధ్యానమే చేస్తారో, లేక యోగమే చేస్తారో, లేక ఉపవాస దీక్షలే చేస్తారో అది మీ ఇష్టం. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలి. తద్వారా ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడకుండా ఉన్నప్పుడు
అంతిమ లక్ష్యమైనటువంటి పరమ పదాన్ని చేరడానికి మనకు సులభమవుతుంది. ఈ పరమ పదాన్ని చేరడంలో ప్రథమ సోపానము ఆరోగ్యమే. ఇక రెండవది ఆధ్యాత్మిక పరిసరాలు. మన లక్ష్య సాధనమైనటువంటి పరమ పదాన్ని చేరడంలో ఆరోగ్యం తర్వాత ఆధ్యాత్మిక పరిసరాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఆరోగ్యం సహకరించినా కూడా పరిసరాలు సక్రమంగా లేనప్పుడు మనము మన యొక్క నిష్టను, ఏకాగ్రతను అనుకున్నటువంటి లక్ష్యంపై కేంద్రీకరించలేము. ఇక పరిసరాలు అంటే తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, సోదరి సోదరులు, స్నేహితులు, సత్సాంగత్యము, మరీ ముఖ్యంగా సద్గురువు యొక్క సాన్నిహిత్యము, ఇవి పరమపదాన్ని చేరడానికి ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఆధ్యాత్మిక పరిసరాలను మనం సమకూర్చుకోవాలి. దానికై ఏకాంతమైన జీవితాన్ని గడపాలి. తద్వారా దైవంపై మన మనసును లగ్నం చేయవచ్చు. అప్పుడు మన లక్ష్య సాధన సులభమవుతుంది. ఇక మూడవది భక్తి. భగవంతుని మనస వాచ కర్మణ స్మరిస్తూ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనగా సర్వం ఆ సర్వేశ్వరునికి అర్పించి ధ్యానించడమే భక్తి. ఎప్పుడైతే సర్వాన్ని ఆ సర్వేశ్వరునికి సమర్పించి ఆ సర్వేశ్వరుని ధ్యానిస్తామో ఆయన మనకి ముక్తిని ప్రసాదిస్తాడు. పరమపదాన్ని చేరడానికి అత్యంత సులభమైనటువంటి మరియు ఆచరణ యోగ్యమైనది ఈ భక్తి మార్గము. కల్మషం లేని మనసుతో దైవాన్ని ధ్యానిస్తూ తాను పుట్టింది దేవుణ్ణి స్మరించడానికేనని, తద్వారా తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికై ఈ జన్మని ఎత్తానని ఆ యొక్క నిజమైనటువంటి సాధకుడు గ్రహిస్తాడు. తాను ఏం చేస్తున్నా, ఏమి చూస్తున్నా, ఏమి ధ్యానిస్తున్నా, ఏమి సేవిస్తున్నా, ఏ కార్యం చేస్తున్నా సర్వాన్ని ఆ సర్వేశ్వరునికి అర్పించడం ద్వారా మనం దైవ సన్నిధిని చేరగలం. అట్టి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి జ్ఞాన సాధకుడు తప్పక ముక్తిని పొందగలడు. దైవాన్ని చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాన్ని అనుసరించినా కూడా భక్తి అన్నది అత్యావశ్యకమై ఉన్నది. నిష్కలంకమైన భక్తి కలవారు సులభంగా పరమపదాన్ని తప్పక చేరగలరు. ఇక నాలుగవది నిష్ఠ. నిష్ఠ అనగా ఏకాగ్రత. లక్ష్య సాధన ఏదైనప్పటికీ ఏకాగ్రత అన్నది దానికి మూల బిందువై ఉన్నది. దైవంపై తప్ప మరొక విషయంపై ధ్యాస ఉంచకపోవడమే నిష్ఠ అంటే. ఎక్కడైతే నిష్ఠ ఉంటుందో అక్కడికి సర్వశక్తులు చేరగలవు. ప్రతి క్షణం మన యొక్క లక్ష్యం వైపు దృష్టి సారించి మనం పయనించినప్పుడు ఎంతటి కష్టసాధ్యమైన కార్యమైనా సఫలీకృతం కాగలదు. ఇక దైవంపై నిష్ఠ లేనిది ఈ మాయా జగత్తు యొక్క బంధం నుండి విముక్తులం కాలేం. కాబట్టి దైవం గురించి చేసే ధ్యానము, దీక్షలలో నిష్ఠ ఉన్నప్పుడు తప్పక ఆ పరమపదాన్ని చేరగలం. ఇక ఐదవ అంశం ఇంద్రియ నిగ్రహం. ఐదవ సోపానం ఇంద్రియ నిగ్రహం. ఆధ్యాత్మిక లక్ష్య సాధనలో అతి ముఖ్యమైనది ఇంద్రియ నిగ్రహం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు, ఓ అర్జున, ఎవరి యొక్క ఇంద్రియాలు వారి చేత నిగ్రహించబడి ఉంటాయో అటువంటి వారి యొక్క జ్ఞానమే సుస్థిరమైన జ్ఞానము అని బోధించారు. ఇంద్రియ నిగ్రహం ద్వారా మనస్సు అన్నది స్థిరపడుతుంది.
ఎప్పుడైతే మనసు స్థిరపడుతుందో దైవాన్ని చేయడం అనే గమ్యం మనకి సులభమవుతుంది. కాబట్టి క్షణభంగురమైన ఈ విషయ భోగాలపై ఆసక్తి చూపక శాశ్వతమైనటువంటిది నిత్యమైనటువంటి ఆ పరమపరాన్ని చేరడాని కోసమై కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములనే అరిషడ్ వర్గాలను జయించి పరమపదాన్ని అధిరోహించాలి. ఇక 6వ అంశం, 6వ సోపానము వైరాగ్యము. వైరాగ్యము అనగా మనకు కనిపించే బాహ్య ప్రపంచము, మనలోని మనోప్రపంచం అనగా మనసు ద్వారా చేసే సంకల్ప వికల్పాలు అశాశ్వతమని గ్రహించి ఈ దృశ్యరూప ప్రపంచంపై భ్రాంతి లేకపోవడమే వైరాగ్యము. ఈ శరీరంపై భ్రాంతి ఆసక్తి లేకపోవడమే వైరాగ్యము. బాహ్య ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ, నీ వృత్తి వ్యవహారాలు చేస్తున్నప్పటికీ నీ అంతరంగంలో వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. శాశ్వతమైనటువంటి ఆ పరాత్పరుని పైన ధ్యాస నిలపాలి. అప్పుడే నీ జన్మకి సార్థకత లభిస్తుంది. ఎప్పుడైతే వైరాగ్యం కలుగుతుందో అప్పుడు సత్యం గురించిన అన్వేషణ నీలో ప్రారంభమవుతుంది. ఇక 7వ సోపానము సత్యాన్వేషణ. ఏ వ్యక్తి అయితే ముందు చెప్పినట్లు ఆరోగ్యము, ఆధ్యాత్మిక పరిసరాలు, భక్తి, నిష్ఠ, ఇంద్రియ నిగ్రహము వంటి వాటిని అధిరోహిస్తాడో ఇక తనలో సత్యాన్వేషణ ప్రారంభమవుతుంది. ఈ సృష్టిలో ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది అనే శోధన ప్రారంభమవుతుంది. ఇంకా ఈ చరాచర సృష్టికి మూలమైనది ఏది, ఈ సృష్టి స్థితి లయాలు నడిపేది ఎవరు, తాను ఈ జన్మను పొందడానికి గల కారణమేమి, తాను ఈ జన్మను ఏ విధంగా సార్థకత చేసుకోగలడు అనే ఆత్మ మదన ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే తనలో ఈ సంశయాలు, ఈ యొక్క సంఘర్షణలు ఏర్పడతాయో వాటి నుండి విముక్తి పొందడానికి, శాంతిని పొందడానికై సద్గురువుని అన్వేషిస్తాడు ఆ సాధకుడు. తన యొక్క సుదీర్ఘ అన్వేషణలో చివరికి సద్గురువుని చేరి ఆ సద్గురువు యొక్క కృపా కటాక్షం వలన తన లక్ష్య సాధనలో సఫలీకృతం అవుతాడు. అది ఏ సత్యాన్వేషణ. ఇక 8వ అంశము ఆత్మశోధన. పరమపద సోపాన క్రమంలో ఉన్నత స్థాయిలో ఉంటుంది ఈ ఆత్మశోధన లేదా ఆత్మ పరిశీలన. తాను దర్శించినటువంటి సద్గురువు ద్వారా మరియు ఆధ్యాత్మిక గ్రంథ పఠనం ద్వారా ఏది సత్యము, ఏది అసత్యము గ్రహించి ఈ దృశ్యరూప ప్రపంచం అశాశ్వతమని, శాశ్వతమైనది ఆత్మస్వరూపమేనని, ఆ ఆత్మస్వరూపాన్ని తనలో దర్శించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఈ యొక్క శరీర తత్వాన్ని గురించి, ఈ శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వాటి గురించి క్షుణ్ణంగా పరిశీలించి తరువాత సూక్ష్మ దేహాల గురించి అనగా మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాల వంటి విషయాల గురించి తెలుసుకున్నవాడై ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ తాను కాదని, తాను ఆత్మస్వరూపుడని గ్రహించి ఈ ఆత్మ అన్నది పరమాత్మ స్వరూపంగా గ్రహించి ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు ఆత్మానుభూతి పొందినటువంటి సాధకుడు.
అట్టి సాధకునికి నిర్మల హృదయం లభిస్తుంది. ఇక తరువాత అంశము నిర్మల హృదయము. నిర్మల హృదయులు దైవ స్వరూపులు. సాధకుడు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకొని ఈ శరీరం అశాశ్వతమని గ్రహిస్తాడో అప్పుడు అతనిలో రాగద్వేషాలు కానీ ఈ దృశ్య ప్రపంచంపై భ్రాంతి కానీ ఉండదు. అతనిలో నిర్మల చిత్తం ఉంటుంది. అదియే పరమపద సోపానానికి చేరువ చేస్తుంది. అట్టి నిర్మల స్థితి గలవారే జన్మరాహిత్యాన్ని పొందగలరు. అట్టి స్థితి అన్నది సాధన ద్వారానే పొందగలం. ఇక చివరిది శుద్ధ బుద్ధి. ఈ శుద్ధ బుద్ధి అన్నది పరమపద సోపానంలో చివరి దశ. ఇది మనసు లేని స్థితి. ఇదియే ఆనందమయ స్థితి. సహజంగా మాయాశక్తి వలన బుద్ధికి సత్యాన్ని గ్రహించే శక్తి ఉండదు. అయితే ఎప్పుడైతే మనసులోని సంకల్ప వికల్పాల అన్నింటినీ అరికట్టి నిశ్శబ్ద స్థితికి తీసుకువెళ్తామో అట్టి స్థితిలో అహంకార రహితమై ఉంటుంది. ఇదియే హృదయ గుహలో ఉన్న ఆత్మస్వరూపము. ఇది స్థూల సూక్ష్మ కారణాల కంటే విలక్షణమైన స్థితి. శుద్ధ బుద్ధితో అద్వితీయమైన ధ్యానంతో శుద్ధ చైతన్య స్వరూపంగా తన్ను తాను భావించి తన్ను తాను తెలుసుకుంటాడు. అట్టి వానికి పునర్జన్మ అంటూ ఉండదు. అదియే కైవల్య స్థితి. అదియే పరమపదము. అదియే జీవిత గమ్యము. అదియే జీవన్ముక్తి. ఆ స్థితిలో జీవుడికి బ్రహ్మకి తేడా లేదు. జీవుడు బ్రహ్మ ఒకటే. అదియే జీవ బ్రహ్మైక్య స్థితి. ఇట్టి స్థితిని పొందడానికై ప్రస్తుతం తామున్న స్థితి నుండి అకుంఠిత దీక్షతో దృఢ సంకల్పముతో అంతిమ లక్ష్య సాధనకు చేరేంత వరకు నిరంతరము అనుక్షణం సాధన చేయవలే. తప్పక సాధన వలనే సమకూరును సర్వ కార్యములు. నిరంతర సాధన కృషి వలన దైవ సాన్నిధ్యాన్ని పొందగలని మోక్షాన్ని పొందగలని ఆశిస్తున్నాను. జై సద్గురు.